యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చిత్ర గారు అంటే గుర్తొచ్చింది, ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది నాకు. ఏది? రెండ్రెళ్ళారు. అది మంచి సినిమా. అన్నిట్లోనూ ఒక మేనరిజం ఉంటుందండి. నా సినిమాలు ఏమన్నా చూసుకోండి, అన్నిట్లో ఈవెన్ విశ్వనాథ్ గారు కూడా సూత్రధారుల్లో 30 రోజుల్లో అన్ని భాషలు నేర్చుకునేది. అది తర్వాత స్వర్ణకమలంలో ఇలాగా హారతలు ఇచ్చేది. తర్వాత ఇంకొక వజ్రంలోనే అందులోనూ ఆయన సినిమా 3-4 సినిమాలు చేశా. అందులో అన్ని బూతులు తిట్లు అనమాట. ఎన్ని బూతులు, ఏదో బూతుల ఇది అన్ని తిట్లు ఇదనమాట. అలాంటి క్యారెక్టర్. తర్వాత ఇంకోటి వెంకటేష్ ఏదో సినిమా చేశాడు, అందులో కృష్ణుడికి భక్తురాలన్నమాట. అది శుభ సంకల్పం. ఇలా 4-5 సినిమాలు చేశాను ఆయనది. అదొక అదృష్టం విశ్వనాథ్ గారితో చేయడం. డిజైన్ చేసి పిలిచేసేవాళ్ళు. ఒక్కసారి బాబు చిట్టి చెప్పరా ప్లీజ్ మా కోసం. శ్రీలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నావమ్మా? శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నావా? బాబు చిట్టి అది ట్రెండ్ ప్రకారంగానే బాగా వచ్చేదండి. అది మామూలుగా కాదు. అది అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మోల్డ్ చేసి అది ఆ సాంగ్ అది వేసే మ్యూజిక్ వేస్తారు కదా, అదేంటి అది టంగ్ అని అది వచ్చి మన కోటి గారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో చెప్పారు, అమ్మా ఈ దీనికోసం ఆ ట్యూనింగ్ కట్టమన్నాడు, ఆ మ్యూజిక్ పెడతాను, ఆ మ్యూజిక్ అమ్మాయి బాబు చిట్టి అనగానే ఆ మ్యూజిక్ పలుకుతుంది. అది 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 వచ్చేసి ఆయన అన్నాడు దానికి కంపోజ్ చేయండి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి అది పెట్టారనమాట. అది నలందానా నలందానా అది అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాట మ్యూజిక్ ఇందులో కంపోజ్ చేసి అది పెట్టారంట ఆ మ్యూజిక్. నీకు మ్యూజిక్ ఊరికే రాలేదమ్మా, ఆ బాబు చిట్టి తర్వాత వచ్చే ఇది ఉందే అది మేము అన్ని తిప్పలు బట్టి పెట్టాము మీకు అని అన్నారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో. అబ్బో చాలా సంతోషం అండి అన్న. అప్పుడులో అంత మైన్యూట్గా ఇది చేసేవాళ్ళు. అవును, అప్పటికి ఇప్పటికీ అంటే ఇప్పుడు బాగుందో బాగాలేదు నేను చెప్పేంత కాదు, కానీ అప్పట్లో చాలా డీటెయిల్డ్గా తీసేవాళ్ళు. నేను అసలు కామెడీ అంటే ఆ సీన్ అంటే ఆ డైలాగులు అంటే మనం ఓన్గా మాట్లాడడానికి చేయడానికి ఏమి ఉండేది కాదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చేయగలిగితే మనం అదే చాలు, అన్ని మార్కులు తీసుకోవచ్చు. మామూలుగా అంతకుముందు తరం కామెడీ హాస్య నటీమణులు అందరూ, రమాప్రభ గారు, గిరిజ గారు అందరూ వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కనిపిస్తూ కామెడీ పండేది. మీరేమో మామూలు ఏమి కామెడీ అని చెప్పకుండా అదే అదే అది అదే భగవంతుడు చెప్తాడు కదా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన లీలలే అనుకోవాలి. ఏదో మా కుటుంబం వెళ్ళబుచ్చాలంటే నేను నిలబడ్డానికి ఏదో ఒకటి ఆయన లీల చూపించాలి కదా. అది నిదర్శనం నేనే. ఆ నిదర్శనం భగవంతుడు ఈ అమ్మాయిని తీర్చిదిద్దాడు ఈ విధంగా వాళ్ళ కుటుంబ భారానికి అనే నిదర్శనం నేనే. అసలు ఏమీ ఒక చాపిల్లని తీసుకెళ్ళి అలాగా నీళ్ళల్లో పడేస్తే ఎలా గిలగిలగల కొట్టుకుంటుందో అలాగే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకేం చెయ్యాలో తెలియలేదు. కానీ నా అదృష్టం ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డా, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి, మంచి ప్రొడ్యూసర్సు, మంచి డైరెక్టర్సు, మంచి ఇది స్క్రిప్ట్స్ అన్నీ మంచి వచ్చాయి. శ్రీలక్ష్మి గారు, నాన్నగారు మీరు అసలు ఇండస్ట్రీకి రాకూడదని కంగారు పడేవారు, ఆడపిల్ల కష్టపడతారు నాకు తెలిసి ఎలా ఉంటుందని. ఆయన అన్నట్టుగా మీరు అలాంటి కష్టాలు కొంచెం కొంచెం చూసారా? అంటే ఆడపిల్ల కాబట్టి అసలు అదృష్టం లేదండి. మా అమ్మగారు కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా నుంచొని నన్ను నడిపించింది. ఏంటంటే మా అమ్మగారు ప్రొడ్యూసర్ భార్య హీరో భార్య అమర్నాథ్ గారు అంటే ఒక భయం. అమర్నాథ్ గారు భార్య అంటే ఒక భయభక్తులతో ఉండేవారు. మా అమ్మగారు అంటే భయం వేసేది. అందుకని మా అమ్మగారు ఏంట్రా దాంతో ఎక్సకాలుగా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, ఒకసారి అగ్రిమెంట్ చేస్తాను, అమ్మాయికి అగ్రిమెంట్ చేయాలి అని అంటే ఏంటి పిల్లి మెడలో గంట కట్టాలని, పిల్లి మెడలో గంట కట్టాలి అగ్రిమెంట్ చేయడం. ఇలాంటి ఆశాలన్నీ నీ దగ్గర పెట్టుకో, మా అమ్మాయి దగ్గర ప్రయోగించకు
నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంతవరకు తీసుకొస్తాయి, ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి అనేది మాకు తెలుసు. నువ్వు నేర్పించి మేము రావాలనే అవసరం లేదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరో ఒకటి అరా అప్పుడులో వచ్చారు. వచ్చి ఇలాగ మేము అంటే ఒకళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళు, ప్రమోటర్స్ లాగా ఉండి చేయిస్తారు, పిఆర్ఓ లాగా. వాళ్ళు మేము ఇంప్రూవ్ చేస్తామమ్మా, అగ్రిమెంట్ వేయండి, 3 ఏళ్ళ వరకు మా కస్టడీలోనే ఉండాలి, మేము తెచ్చిన సినిమాలే చెయ్యాలి, అలా అంతా అడిగేవాళ్ళు. అంటే మా అమ్మగారు దానికి అంతా ఆస్కారం ఇవ్వలేదన్నమాట. అమ్మ చూసుకున్నారు. అది